పేదరికం వచ్చింది? కృష్ణుడికి ఫ్రెండ్ అయి ఉండి కూడా ఎందుకు ఇంత పేదరికాన్ని అనుభవించవలసి వచ్చింది? ఇతను గత జన్మలో ధారణ అనే బ్రాహ్మణుడటండి. ఇది ఇంకొక పురాణంలో వస్తుందన్నమాట ఈ కథ. ధారణ అనే బ్రాహ్మణుడు అనమాట. చాలా పేదరికంలో ఉండేవాడట. శ్రాద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, శ్రాద్ధం అంటే పెద్దలు చనిపోయిన రోజు అనమాట. ఇప్పుడు పితృపక్షాలు నడుస్తూ ఉన్నాయండి. ఈ 15 రోజులు కూడా పితృకార్యాలు చేసే రోజులు అనమాట. అట్లా శ్రాద్ధం చేసే రోజు వచ్చినప్పుడు ఏమీ లేదు ఇంట్లో. ఏం చెయ్యాలో తెలియదు. కానీ వదిలిపెట్టకూడదు. నేను చేయాల్సిన ధర్మం అనుకుని బ్రాహ్మణులను భోజనానికి పిలిచాడటండి. భార్యాభర్త ఇద్దరు చాలా బాధపడ్డారట. వీళ్ళకి పెట్టడానికి ఏమీ లేదే అని. కొన్ని ఆవాలు ఇంట్లో ఉన్నాయంటండి. అంతకు మించి ఇంకేమీ లేదంట. దాన్నే నూరి పెట్టినారంట. శ్రద్ధగా చేసినారట. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు పేదరికాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా వారు ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోయినారట. ఆవాలను నూరి పెట్టాడట. లక్ష్మీదేవి అమ్మవారికి బాధ అయిందటండి. ఇంత శ్రద్ధాభక్తితో ఉన్నాడు కదా స్వామి, మీరు కరుణించండి అని చెప్పింది, ప్రార్థించిందట. అంటే పరమాత్మ నవ్వి, సరే నీవు కరుణ చూపించు అని చెప్పాడట. అమ్మవారు ఏం చేసింది, అలాగే అనే సంతోషంతో అతని కలలో కనిపించిందట. ఎవరికి? ధారణ అనే బ్రాహ్మణుడికి కలలో కనిపించి, పలానా చోట నిధి ఉంది, వెళ్ళి తీసుకో, అది నీకే అని చెప్పి సూచన ఇచ్చింది. పొద్దున్న లేచాడు, భార్యకు ఆ విషయం చెప్పాడు. పరుగు పరుగున వెళ్ళి ఆ నిధి తీసుకొని వచ్చాడండి. చాలా ఉంది అందులో. బాగా అతని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుపడింది. బాగా ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ శ్రాద్ధ తిథి వచ్చింది. భార్య చెప్తుందనమాట, మనం పోయినసారి ఎంత బాధపడ్డాం, ఏమి పెట్టలేకపోయినాము. ఈరోజు అమ్మవారి దయతో మనకు అన్ని వచ్చినాయి కదా, ఈసారి బ్రాహ్మణులకు మంచిగా భోజనం పెడదామండి, అన్ని మంచి మంచి పదార్థాలు తయారు చేసి వారికి పెడదాము, ఉత్తమమైన ఆహారం ఇస్తాము, మంచి దాన ధర్మం చేద్దాము, చేసి మన పితృదేవతల్ని సంతోషపెడదాము అని భార్య చెప్తుంది. ఈయన వినలేదనమాట. మన సాంప్రదాయం ఏముంది, మనం పిడికెడు ఆవాలను మాత్రమే కదా పెట్టేది, కొంచెం అన్నం చేయడము, ఆ ఆవాల్ని నూరి పెట్టడం అట్టండి. మన సాంప్రదాయం అదే, దాన్ని వదిలిపెట్టకూడదు అని. ఈవిడ సాంప్రదాయం కాదు, మనకు అప్పుడు లేదు కాబట్టి మనం అలా చేశాము. ఇప్పుడు మనకు అమ్మవారి కృప లభించి అన్నీ ఉన్నాయి కదా, మంచిగా పెడదామని ఈవిడ ఎంత పట్టుపట్టినా అతను వినిపించుకోలేదటండి. సాంప్రదాయం వదిలిపెట్టకూడదు, అదే చేద్దామని చెప్పి బాగా అతనితో అన్నీ ఉన్నా కూడా మళ్ళీ అదే సాంప్రదాయం ప్రకారము బ్రాహ్మణుని పిలిచాడు. పిడికెడు ఆవాలను నూరి అదే పెట్టాడటండి. ఈసారి వాళ్ళకు తృప్తి కలగలేదటండి. వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు, అంటే అతని పరిస్థితి, అతని స్థితిగతులంతా. లాస్ట్ టైం ఏమో వాళ్ళకు అయ్యో అనిపించింది, వాళ్ళు గమ్మున తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా ఉంది, దక్షిణ ఇవ్వలేదు, మంచి ఆహారం పెట్టలేదు. వాళ్ళు తృప్తి చెందితేనే పితృదేవతలు తృప్తి పడతారనమాట. అడుగుతారు, అందులో ఒక మంత్రం ఉంటుంది, తృప్తి అయిందా మీకు అని. వాళ్ళు కాకపోయినా చేసే అతని ముఖం చూసి తృప్తి అయినామని తల ఊపుతారనమాట. వాళ్ళు పొరపాటున తృప్తి కాలేదు అని అన్నారనుకోండి, వీడికి చాలా కష్టం వస్తుంది అనమాట, చేసిన కర్తకు అతని కుటుంబానికి. వాళ్ళు తృప్తి పడలేదు, వాళ్ళకు కోపము అంత తారాస్థాయికి పోయిందనమాట. వాళ్ళంతా మండిపోయింది, శపించి వెళ్ళిపోయినారటండి. ఆ శాప కారణంగా ఆ దారుణుడే మళ్ళీ కుచేలుడుగా జన్మించినాడు అని చెప్తారు. అంటే సంపద వచ్చినా మారని మనస్థితి వచ్చింది సుధాముడికి అనమాట. ఈ జన్మలో మళ్ళీ కృష్ణస్వామి యొక్క అనుగ్రహం లభించింది. అది కుచేలుడి యొక్క గత జన్మ వృత్తాంతం. ఈ దశమ స్కందంలో చాలా చాలా విశేషాలన్నీ చెప్తూ ఉంటారండి. ఎంత చెప్పినా పరీక్షణ్ మహారాజ్ ఏమంటాడంటే ఇంకా చెప్పమని అడుగుతాడండి. కృష్ణ పరమాత్మ గురించి ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. పిల్లలు అడుగుతారు చూడండి, మంచి మంచి కథలు, వాళ్ళకి అన్నం పెడుతునో పడుకోబెడుతునో మనం ఏదైనా ఒకటి చెప్తే అంతేనా ఇంకా చెప్పమంటారు కదా. ఇట్లా ఎన్ని ఎన్ని చెప్పిన కథలు అంటే ఇవన్నీ నిజంగా జరిగినవే. ఏదో ఎక్కడో ఒక రాజు ఉండే అలాంటి కథ కాదు. తనివి తీరని పరీక్షిత్ ఇంకా చెప్పమని వేడుకుంటూ ఉంటాడనమాట.
శుకుల వారికి చాలా సంతోషమేసి చెప్తూనే ఉంటారు. అందులో ఆ దశమ స్కందంలో వచ్చే ఒకానొక కథనే ఈ సుధాముడు లేక కుచేలుడి కథ. వీళ్ళేం చేస్తూ ఉంటారంటే, కృష్ణ బలరాములు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ సాందీపని ఆశ్రమం అని మనము ఉజ్జయినికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తామండి. సాందీపని గురుకులం అనేది. ఆ సాందీపని అన్నమాట. విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక బ్రాహ్మణ బాలుడు వీళ్ళకు సహాధ్యాయిగా ఉంటాడు. ఎవరతడు అంటే సుధాముడు లేక కుచేలుడు. కృష్ణుడు, సుధాముడు బాగా మంచి ఫ్రెండ్స్ అయితారనమాట. విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత విడిపోతారు. ఇంక మరీ కలుసుకోలేదు. ఈ సుధాముడు గృహస్థుడైతాడు. బహుకుటుంబీకుడు అని భాగవతంలో చెప్తారు. ఎంతమంది పిల్లలు అని చెప్పరు. చాలా మంది పిల్లలు అని బహుకుటుంబీకుడు అని. చాలా పేదరికంలో ఉంటాడనమాట. అతను బ్రహ్మవేత్త అండి. మంచి సాత్వికుడు, ధర్మతత్పరుడు. ఇంత పేదరికం ఉన్నా శాంతంతో ఉంటాడనమాట. తప్పు మార్గంలోకి పోడు. జితేంద్రియుడు. ఇన్ని బిరుదులు అతనుకున్నాయి. ఇచ్చింది భాగవతం. అంటే ఇవన్నీ ఉన్నాయి అతనిలో క్వాలిటీస్. లేనిది ఏమి అంటే డబ్బొక్కటి లేదు. అన్నీ ఉన్నాయన్నమాట. ఇంట్లో అంత దారిద్ర్యం ఉన్నా ఎవరిని ఏది యాచించేవాడు కాదంటండి. ఏది దొరికితే అది ఎదురొచ్చా లాభ సంతుష్ట. ఆ ప్రాప్తించింది ఏది ఉందో అదే 10,000గా భావించి సంతుష్టుడే ఉంటుండట. ఎంత పేదరికము అంటే అన్ని ఖాళీ అయిపోయినాయటండి ఇంట్లో. ఎక్కడ చూసినా తినడానికి ఏదైనా ఒక ఇంత కూడా ఏమి దొరికే అట్లాంటి స్థితి లేదు. ఇంకా చిరిగిపోయిన వస్త్రాలు తప్ప అతనితో మంచి బట్టలు కూడా లేవు. అట్లా ఎప్పుడు ఆ చిరిగిపోయిన వస్త్రాలు, చినిగిన వస్త్రాలు వేసుకోవడం వల్ల అతనికి కుచేలుడు అని పిలుస్తాడు. అతని భార్య ఏమో మంచి భార్య దొరికిందండి అతనికి. పతివ్రత. ఇంత కష్టము, ఇంత పేదరికం ఉన్నా భర్తనేమి ఇబ్బంది పెట్టకుండా ఏది దొరికితే దాన్నే ఆ పిల్లలకు పంచి తను జీవించి ఉందనమాట. ఆ కొంచెం కూడా పెట్టే స్థితి లేని రోజు వచ్చేసింది వాళ్ళకు. అంటే అందరికీ కడుపు నిండా కాకుండా ఏదో కొద్దిగా పెడుతూ ఉండాలి. అది కూడా దొరకని స్థితి వచ్చేసింది. పిల్లలు ఎట్లయిపోయినారంటే అసలు వీళ్ళు బతుకుతారా అని అనిపిస్తుంది ఆ తల్లికి. అంటే ఆహారం అనేది లేదు కదా, వీళ్ళు ఎట్లా బతుకుతారు అని. ఆమె ఒకసారి వచ్చి తన భర్తను అడుగుతుంది అనమాట. ఈ పేదరికం నుంచి బయటపడే మార్గం కొంచెం ఆలోచించండి. బిడ్డల ఆకలి బాధ నేను చూడలేకపోతున్నాను. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఆహారం పెట్టలేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరెప్పుడు మీ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటారు కదా కృష్ణుడని. అతన్ని దర్శిస్తే ఆయన కృప మీ పైన కలిగితే మనకు శుభం కలుగుతుంది. అందరూ చెప్తున్నారండి అతని గురించి, నేను వింటూ ఉన్నాను. మీరు వెళ్ళి అతన్ని దర్శించుకుని రండి అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడనమాట. తన స్నేహితుడని ఇవన్నీ. అతని మాట భార్య నోటి వెంటనే అతనికి సంతోషం వేస్తుంది అనమాట. అంటే అవును నిజమే, నా ఫ్రెండ్ అట్లంతా చెప్తాడనమాట. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి అని చెప్తుందనమాట. ఈయన చూడడానికి కృష్ణుని ఇష్టపడతాడు కానీ వెళ్ళి తన కష్టం చెప్పుకోవాలంటే ఇష్టపడాడండి. ఒప్పుకోడనమాట. మళ్ళీ ఆమె ఇంకొక 2 సార్లు 3 సార్లు అతనికి చెప్తుంది. ఎట్లయినా కానీ వెళ్ళి రండి అడిగి రండి. ఇంకా ఆమె మాట కాదనలేక సరే అంటాడు. ఆమె చెప్తుంది, మీరేం అడగద్దండి, అతన్ని దర్శించుకొని రండి. అతని దయామయుడు. మిమ్మల్ని చూస్తూనే ఆయన అనుగ్రహం మీ పైన వస్తుంది, మన కష్టం తీరిపోతుంది అని. సరే అని చెప్తాడు. ఏదో ఒకటి నేను తీసుకెళ్ళాలి కదా, ఏదైనా అరేంజ్ చెయ్యి నా స్నేహితుడి కోసం అంటాడు. ఇంట్లో పిల్లలకు ఒక పిడికెడు అన్నం పెట్టడానికే లేక ఆ ఇల్లాలు బాధపడుతోంది. ఇంకేమిస్తుంది అని చూస్తే ఏమీ లేదటండి ఇంట్లో. ఏ డబ్బాలోనూ ఏమీ లేదంట. ఈ మాట చెప్తే ముందే ఇష్టపడటం లేదు, ఇప్పుడు ఇంకా వెళ్ళనంటాడేమో అని వెళ్ళి ఇరుగు పొరుగు స్త్రీలను అడిగిందటండి. వాళ్ళు 3, 4 ఇళ్ళ వాళ్ళు ఒక పిడికెడు అటుకులు ఇచ్చినారు. అంతే చాలనుకొని వచ్చిందండి ఆవిడ. అడగడానికి చాలా కష్టపడింది. అయినా అడిగి తీసుకొని వచ్చింది.
అవి తీసుకొనొచ్చి అవి అతను వేసుకున్న ఉత్తరీయంలోనే ఒక అడుగు ఎడ్జ్‌కు వేసి మూట కట్టిందనమాట. అది ఎలా ఉంది అంటే ఈమె కట్టే లోపల ఇంకా కాస్త చినిగిపోయిందనమాట. పంపించేసింది. ఈయన వెళ్ళినాడండి. ఎవరు? కుచేలుడు. బయటకొచ్చి నడచడానికి పూనుకున్నాడు. ఆమె చెప్పింది దగ్గరే ద్వారక, మీరు వెళ్ళండి. ఇంకా ఇతని మనసంతా తన చిన్ననాటి ఫ్రెండ్ పైన వెళ్ళిపోయింది. అప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బయటకొచ్చినాడు. కానీ ఆహారం లేదు, చేత కావట్లేదు. కొంత దూరం పోయేటప్పటికి ఒక చెట్టు నీడన కాసేపు అలా విశ్రమించినాడటండి. ఇక్కడ కృష్ణ పరమాత్మకు మనసులో తెలిసిపోయింది కుచేలుడు వస్తున్నాడు అని. గరుత్మంతుడిని పిలిచాడటండి. పిలిచి, పలానా చోట నా మిత్రుడున్నాడు, అతనికి మెలకువ రాకుండా అతన్ని అక్కడి నుంచి తెచ్చి ద్వారకలో మన ప్రాసాదానికి దగ్గరలో వదిలేసేయి. గరుత్మంతుడు వచ్చాడు. ఆ పండుకున్న అతన్ని అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు కూర్చొని అలా చెట్టు కానుకొని. అతనికి మెలకువ రాకుండా అతన్ని ఎత్తుకొని తీసుకొచ్చి ద్వారకలో ఒక ఒక ప్రదేశంలో వదిలేశాడండి. ఎప్పుడో ఈయనకు మెలకువైంది. అమ్మో! ఇంకా నేను మొదలు పెడుతూనే నిద్రపోయానే, ఇంకెప్పుడు చేరుకోవాలి నేను? చాలా దూరం నడవాలి కదా అని అనుకుంటూ వస్తూ ఉన్నాడండి. చూస్తే వేరేగా కనిపిస్తుంది అతనికి అంత ప్రదేశం. అక్కడ ఎవరో ఉంటే వాళ్ళని అడుగుతాడనమాట, కృష్ణస్వామి మందిరం ఎక్కడ అని. వాళ్ళు చూపిస్తారు. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అని. ఇంత బిరిన నడిచొచ్చినానా నేను? అంటే కృష్ణుని తలుచుకుంటూనే నాకు ఇంత శక్తి వచ్చిందా? అంత దూరము నేను నడిచానా అని ఆలోచించుకుంటూ సంతోషపడుతున్నాడు. అక్కడికి వచ్చినాడండి. ఎట్లా ఉందట అది అంటే, సాక్షాత్ వైకుంఠంలో ప్రవేశిస్తున్నట్టుగా ఉందట. అంత వైభవోపేతంగా ఉందట. బయట ఉన్న వాళ్ళకి చెప్పాడు, నేను సో అండ్ సో అని. అంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన ఎట్లా ఉన్నాడు స్వామి? ఈయన ఎట్లా ఉన్నాడు? స్నేహితుడు అంటున్నాడు. అయినా కూడా సరే అని తీసుకెళ్లారు. అక్కడ ఎవ్వరికీ కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరిని ఆపరటండి. ఎవ్వరిని ఆపరట. అడుగుతారు అంతే కానీ ఎవ్వరిని ఆపరు. అందరికీ ప్రవేశం ఉంటుందన్నమాట. పరమాత్మ కదా, తనని వెతుక్కొని వచ్చిన ఎవరిని కూడా వెనక్కి పంపించాడనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ ఆయనకు ఆశ్చర్యం వేస్తోందండి. ఎట్లా ఉంది ఆ శోభ అంటే, ఎక్కడో లేదు వైకుంఠం, ఇక్కడే ఉంది అనేటట్టుగా ఉందట. నేను ఇలాంటి ప్రదేశంలో నేను ఎంటర్ అయినానా? నా పరిస్థితి ఎట్లా ఉంది? నా వస్త్రాలు, నా శరీరము ఎట్లా ఉంది? ఇట్లాంటి చోటకి నాకు రావడానికి అర్హత ఉందా అనిపించేటట్టుగా ఆయనకు అనిపిస్తుంది. అట్లాంటి ప్రదేశంలోకొచ్చినాడు. అతన్ని అల్లంత దూరం నుంచి చూసినాడు కృష్ణ పరమాత్మ. హంసతూలికా తల్పం పైన ఉన్నాడటండి. అమ్మవారిలా వింజామరతో వీస్తూ ఉంది. చూస్తూనే గబుక్కని లేచాడటండి. లేచి పరుగు పరుగున వచ్చేసినాడు. వీళ్ళకి అర్థం కాలే ఏం చేస్తున్నారు, ఎవరొచ్చినారు అనేది అమ్మవార్లకు. పరుగు పరుగునొచ్చి స్వామిని హత్తుకున్నాడట. ఎట్లా ఉన్నాడు అంటే, దేవేంద్రుని వందనాలు పొందే అట్లాంటి వాడు, మెరిసే చెక్కిళ్ళు ఉండేవాడు, కౌస్తుభమణి ధరించేవాడు, కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటి వాడు, దేవతలకు శరణిచ్చేవాడు, చక్రహస్తుడు, గరుడ వాహనుడు, ఎన్ని చెప్పిందండి భాగవతం. తేజోమయుడు, మృదు మధుర భాషణుడు, యాదవ కులంలో చంద్రుడు లాంటి వాడు, పీతాంబరధారి, అరవిందాక్షుడు. ఆయన ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ కుచేలుడు దర్శించినాడండి. ఆయన జన్మధన్యం అనుకుంటూ ఉన్నాడు. పరుగునొచ్చి స్వామిని స్వామి వచ్చి ఎన్నో ఆలింగనం చేసుకున్నాడండి. ఎట్లా అయిపోయింది అంటే, ఆయనకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయన్నమాట. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అయిన ఈ కృష్ణ పరమాత్మ ఎక్కడ, బక్క చిక్కిపోయిన ఈ బ్రాహ్మణుడు ఎక్కడ, తానెక్కడ నీ ఆశ్చర్యం అయిపోయింది అనమాట. ఆలింగనం చేసుకుని కుశల క్షేమ సమాచారాలు అడిగి ఆయన నడిపించుకుంటూ తీసుకువెళ్ళి, తాను ఇందాక ఏ మంచం పైన అయితే కూర్చున్నాడో అక్కడ కూర్చోబెట్టాడటండి. కూర్చోబెట్టి అలా సైగ చేసేటప్పటికి వాళ్ళు నీళ్ళన్నీ తీసుకొచ్చారనమాట. ఆయన పాద ప్రక్షాళన చేశాడటండి. పాద ప్రక్షాళన చేసి
ఆ నీళ్లను తన తలపైన వేసుకున్నాడట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కృష్ణుడికి ఉన్న నామము బ్రహ్మణ్య దేవాయ నమః. ఆ పాదోదకాన్ని తన తలపైన వేసుకున్నాడు. ఆ అమ్మవారికి ఎలా సైగ చేశాడు. ఆమె కుచేలునికి విసనకర్రతో అలా వీస్తూ ఉందటండి. కుచేలుని చెయ్యి పట్టుకొని హితంగా అలా అలా ఒత్తుతూ మాట్లాడుతూ ఉన్నాడు. పాదాలను ఒత్తుతున్నాడు, చేతులను ఒత్తుతున్నాడు. ఇతను చూస్తే సిగ్గుతో సంకోచంతో ముడుచుకొని పోతున్నాడు అనమాట. స్వామి అట్లా కాదు. ఆయన పట్టించుకోకుండా పాదాలు ఒత్తుతున్నాడు. ఇంత దూరం వచ్చావా, ఎలా వచ్చావు అని అంతా ఎలా ఒత్తుతూ ఉన్నాడండి. అక్కడున్న అంతఃపురంలో ఉన్న మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, దాసీ జనమంతా, వాళ్ళు మిగిలిన భార్యలు వీళ్ళంతా చూసి ఈ బ్రాహ్మణుడికి ఈయన ఏం పుణ్యం చేశాడు, పూర్వజన్మలో ఎంత తపస్సు చేసి ఉన్నాడు, ఎవరికి ముని పొంగవులకు కూడా ఇట్లాంటి సత్కారం లభించదు కదా. స్వామి తను పడుకునే తల్పం పైన ఈయన్ను కూర్చోబెట్టుకుని ఇంత సేవ చేస్తున్నాడు. ఎదురు వెళ్ళి కౌగలించుకున్నాడు, మంచి మర్యాద చేసినాడు, తన పరుపు పైన కూర్చోబెట్టినాడు. ఇంత వినయంగా పూజిస్తున్నాడు అంటే ఏం అదృష్టం ఇతడిది అని అనుకున్నారట. బాగా మాట్లాడిచ్చినాడు, పండు అవన్నీ ఇచ్చినాడు. పాత రోజులన్నీ గుర్తు చేసుకున్నారనమాట. గురుకుల వాసం చేసేటప్పుడు ఎలా ఉంది ఏం కథ. ఇక్కడ భాగవతంలో చెప్పని విషయాలు వేరే పురాణాల్లో చెప్తారండి మామూలుగా. అందులో బ్రాహ్మణులతో ఆయనకు మంచి భోజనాన్ని తయారు చేయించినాడటండి. తనను స్నానం అవన్నీ చేసుకోమని చెప్పి అనుకూలం చేసి ఇచ్చినాడు. మంచి వస్త్రం ఇచ్చినాడట. ఆ వస్త్రం ఇస్తే ఈయన వేసుకోవడానికి ఇబ్బంది పడ్డాడటండి. నాకు అలవాటు లేదు కదా కృష్ణ, నాకు వద్దంటాడట. ఆయనేమో పట్టు పీతాంబరం ఇచ్చినాడట వేసుకోమని. ఈయన నేను వేసుకోలేను, నాకు ఇదే అలవాటు అని చూపిస్తాడట తన చిరిగిపోయిన వస్త్రాన్ని. లేదు నువ్వు కాసేపైనా వేసుకోమని బలవంతాన ఇచ్చాడు అని వేరే పురాణంలో వస్తుందన్నమాట. వేరే వారితో బ్రాహ్మణులతో భోజనం చేయించి ఆయనకు పెట్టాడు అని చెప్తారు. ఆయన ముద్ద తినబోతూ ఉంటే ఆ కుచేలుడికి తన కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చినారు. పిల్లల ఆకలితో మలమల మాడిపోతున్న పిల్లలు, తన భార్య అందరూ గుర్తుకొచ్చారు. ఏమి మాట తన కష్టం అస్సలు చెప్పలేదండి అతను. గుర్తుకొస్తూనే కృష్ణ పరమాత్మ తలుపు చాటున ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్నాడటండి. అంటే తల మాత్రం ఇలా పెట్టి, నేను అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు తిను మిత్రమా అని చెప్పాడటండి. నీ మనసులో ఆలోచన నాకు అర్థమైంది, నేను అన్ని చూసుకుంటాను, తినుమని చెప్పాడట. ఈయన భోంచేసి వస్తూనే మళ్ళీ ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడటండి పడుకోబెట్టి. చిన్ననాటి వాళ్ళ గురుకులంలో ఉన్నప్పటి విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఎంత గొప్పవాడు కదా మన గురువు, నీకు గుర్తుందా ఒకసారి ఏమైంది, మనము వెళ్ళి కట్టెలకని గురుమాత మనల్ని పంపించింది, మనం అక్కడికి పోయినాం కదా, అనుకోకుండా పెద్ద వర్షం వచ్చింది, మనం ఆ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని అవన్నీ కూడా గమనించుకోలేదు, అమ్మ చెప్పింది అనగానే వెళ్ళిపోయినాము, అన్ని కట్టెలన్నీ కొట్టుకున్నాము, ఇంకా తీరా బయలుదేరాలనేటప్పటికీ పెద్ద వర్షం వచ్చింది, ఏం చేయాలో తోచలేదు, మన ఇద్దరం అలాగే ఆ అడవిలో రాత్రంతా ఉన్నాము. చెట్టెక్కి ఉన్నారటండి. ఆ కట్టెలన్నీ కింద పెట్టుకొని చెట్టు ఎక్కి కూర్చున్నారట. అంత పెద్ద వర్షం వచ్చిందంట. తెల్లవారేటప్పటికి గురువు గారు వచ్చినారు, సాందీపని గురువు గారు. వీళ్ళని పేరు పెట్టి పిలుస్తూ సుధామా సుధామా, శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని పిలుస్తూ వీళ్ళని చూస్తారనమాట. వీళ్ళు ముడుచుకుపోయి చెలికలా ఉన్నారు. ఆయనకు చాలా బాధేసింది అనమాట. అంటే బాగా ప్రేమగా వాళ్ళను, మా కోసం మీరు అడవికి వచ్చి ఇంతగా బాధపడ్డారు, మీరు గురు రుణం తీర్చేసుకున్నారు అని వాళ్ళకి మంచి ఆశీర్వాదం చేసినాడటండి. మీకు ధన దార పుత్ర సంపదలు, దీర్ఘాయుష్, ఉన్నతి, విజయము అన్ని చేకూరుగా కాని దీవించి ఆ పిల్లలిద్దరిని ఇంటికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి ఆవిడని దండించినాడట. వాళ్ళకి తెలియదు, నీకు తెలియదా, బయట వాతావరణం చూసి పంపాలి కదా, ఇట్లాంటి స్థితిలో పిల్లలంతా అక్కడ వర్షంలో ఆ అడవిలో చీకటిలో ఎలా ఉంటారు,
ఉన్నారు రాత్రంతా. ఎంత భయపడ్డారో, ఎంత ఆకలికి ఉన్నారో. ఇప్పుడు ఏదైనా వారికి వెంటనే చేసి పెట్టమని చెప్పాడు మన గురువు, గుర్తుందా? గురుమాత మనకు పలాంది వండి పెట్టింది గుర్తుందా? అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారట. సుధాముడు కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చెప్పాడు అతను, ఎవరు? సుధాముడు, నువ్వు దేవదేవుడివి కృష్ణ, జగద్గురుడవు నువ్వు. నీ శరీరం ఎట్లా అనిపిస్తుంది నాకంటే వేదమే నీ శరీరము. గురుకుల వాసం చేయడానికి నువ్వు లోకానికి ఆదర్శం చూపడానికి వచ్చినావు, కానీ నా అట్లా నీ ఫ్రెండ్స్ కి నీ సాంగత్యం కలిగించడానికి వచ్చినావు, లేకపోతే నీకు గురువు దగ్గర నేర్చుకోవాల్సింది ఏముంది అని చెప్పాడండి. అంటే ఆయనకు అర్థమైంది అనమాట, ఈయన ఎట్లాంటి వాడు ఏమి అని. ఒక్క నిమిషం అండి. మేడం చెప్తున్నారా అండి? నాకే వినపట్టం లేదా? లేదండి, వెయిట్ చేయమన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. వెయిట్ చేయమన్నారు. ఏమండి వినపడుతోందా అండి ఎవరికన్నా? వెయిట్ చేయమన్నారు మేడం. మేడం క్లాస్ వినిపించట్లేదండి. మేడం క్లాస్ లో లేరు మేడం. చేయబడతా అండి. అట్లా స్కూల్ విశేషాలన్నీ మాట్లాడుకున్నారనమాట. అంతసేపు చాలా అభిమానంగా ఉన్నాడండి కృష్ణ పరమాత్మ. తర్వాత అడుగుతున్నాడు అనమాట, నా కోసం ఏం తీసుకొచ్చినావు? ఇతనికి అంతవరకు తన దగ్గర ఉన్న అటుకుల మూట గుర్తు రాలేదన్నమాట. కానీ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని అదంతా చూసినాక ఆయనకు అనిపించింది, ఇది నేను ఎలా ఇచ్చేది? అతని అంత సంపద ముందు నేను తీసుకొచ్చిన అంత క్వాలిటీ లేని, అంటే ఎలాగో అయిపోయినాయి కదా ఇవన్నీ, ఇట్లాంటి అటుకులు ఎలా ఇచ్చేది అని నేనేం తేలేదని చెప్పాడండి. కానీ ఎవరైనా నా కోసం ఏమన్నా తెస్తే నాకు తెలుస్తుంది అంటాం కదా మనము. అట్లా కృష్ణ పరమాత్మ లేదు లేదు, నువ్వు నా కోసం ఏదో తెచ్చే ఉంటావని, అతను ఎంత ముడుచుకోపోతున్నా కూడా అతని వస్త్రాన్నంతా తడిమి తడిమి ఆఖరిన తీసుకున్నాడట. తీసుకొని ఆ అటుకులు తీసాడనమాట. అది తీస్తూనే వాసన వస్తున్నాయటండి. అక్కడ వీళ్ళంతా మహారాణులంతా ఉన్నారు కదా, వాళ్ళంతా అలా చూస్తున్నారట. ఈయనకు అదంతా ఏం లేదనమాట. తనకెవరు ప్రేమగా ఏమి సమర్పిస్తారో అది తనకు కావాల్సిందే. అంటే ఆ అటుకుల్ని చూడడు, ఆ అటుకులు వెనక భావన ముఖ్యం. అటుకుల పక్క దృష్టి లేదు, దాని వెనకున్న భావనకు ఆయన ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక పేపర్ ఉంది అనుకుంటే, ఆ పేపర్లో ఏదో సమ్ మ్యాటర్ ఉంది, ఆ పేపర్కి ఏమీ విలువ ఉండదండి. కానీ దానిపైన ఒక రాజముద్ర ఉందనుకోండి, లేక ఒక ఆఫీస్ సీలు సిగ్నేచరు ఉందనుకోండి, దానికి ఎంతో విలువ ఉంటుంది. అది ఒక ఆర్డర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అట్లా అంటే భక్తి అనే ముద్రతో ఉన్న ఏ వస్తువైనా పరమాత్మకి ఇష్టమట. ఇట్లా రాజముద్రిక అంటే ఒక సీల్ ఉండి దానిపైన ఒక ఆర్డర్ ఉండి ఒక సిగ్నేచర్ ఉన్న పేపర్కి ఎలా విలువ ఉంటుందో, అట్లా భక్తి అనే ముద్రతో సమర్పించే ఏ వస్తువైనా, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా కూడా అది ఆయనకు చాలా ఇష్టమట. అంటే ఆ భావన ఇష్టమట ఆయనకు. భావన భరితముతో నిండిన చిన్న అల్పమైన వస్తువు కూడా భగవంతుడికి ప్రియమట.
ఇంకా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎక్కడికైనా హాస్టల్కో ఇంకో చోటుకో వెళ్ళినప్పుడు తల్లి మనకు ఒక కార్డు రాసేవారండి. అప్పట్లో కార్డు, ఇన్‌లైన్ లెటర్ అట్లా రాసేవారు. మామూలు విషయాలే, అందులో ఏం పెద్ద గొప్పగా చెప్పుకునే ఉండవు. కానీ దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం అన్నమాట. అంటే దాని వెనక మనం కాచుకొని ఏదో హోమ్ సిక్‌తో ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఫోన్‌లో అవన్నీ వచ్చినాయి కానీ ఒకానొకప్పుడు అవి లేవు కదా! ఆ లెటర్ ఎంతో అపురూపం అన్నమాట. దాన్ని మన పుస్తకాల్లో లేక మనం విలువైన పెట్టుకునే వాటిలో పెట్టుకుంటాం గానీ చించి పక్కన వేయమన్నమాట. దాని ముందు ఏదైనా ప్రింటెడ్ పేపర్ అంతా కూడా మనకప్పుడు చాలా చిన్న విషయంలాగా. అమ్మ రాసిన జాబు చాలా విలువైంది. ఎందుకంటే దాని వెనక మన పట్ల కేరింగ్ టర్మ్స్ చాలా రాసి ఉంటుంది కదా! అమ్మ అవన్నీ. అది ముఖ్యమైనది. అట్లా కృష్ణుడు కూడా భక్తుల భావనను గుర్తిస్తాడనమాట. ఈయన సిగ్గుపడుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా తానే ప్రేమతో లాక్కున్నాడు. వాటిని తీసి నోట్లో వేసేసుకున్నాడు. ఆహా ఏమి రుచి అని కూడా చెప్పాడటండి. అదేమో వాసన వస్తుంది అక్కడ ఉన్న అందరికి. వాళ్ళందరికీ అలాంటి భావన ఉండాలని లేదు కదా! కృష్ణస్వామికి ఉన్నంటి భావన. ఎంత బాగున్నాయి, నువ్వు తెచ్చి తేలేదంటావా అని చెప్పి బాగా నోట్లో వేసుకుని ఏదో మధుర పదార్థం తిన్నంత ఇష్టంగా నమలి తింటున్నాడటండి. ఎప్పుడైతే ఈయన ఇలా తీసుకొని తిన్నాడో అక్కడ కుచేలుడి పరిస్థితి అంతా మారిపోయిందండి. మళ్ళీ ఇంకొక పిడికెలు తీసుకోబోతుంటే అమ్మవారు ఆపింది అని చెప్తారు. అంటే ఒక ముష్టితో ఆయనకి ఏం కావాలో అన్ని సకల సంపత్తులు వచ్చేసినాయి. ఇంకా ఇంకా వేరే ఇంకా ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఇంకా చాలని చెప్పి ఆపింది అని చెప్తారు. అన్ని రాజోపచారాలు అన్ని చేశాడు. తన అందరినీ పిలిపించి ఆయనకు పాద ప్రక్షాళన చేయించి అందరికీ ఆశీస్సులు ఇమ్మని చెప్పాడు. కృష్ణుని సంసారం చాలా పెద్దది కదండి. అందరూ వస్తూనే ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కుచేలుడు. అంతా అయిపోయింది. కాసేపు వేసుకున్నాడు ఆయన ఇచ్చిన పట్టు పీతాంబరం. నేను దీనిలో ఇమ్మడలేను, నాకు వద్దని చెప్పి తన పాత వస్త్రమే వేసుకొని పడుకొనేస్తున్నాడు. ఏమీ నా కృష్ణుడు అడగలేదు కదా, నీకేమన్నా కావాలనా అనే బాధపడలేదండి. పొద్దున్న లేచాడు, తన స్నానం చేసుకున్నాడు, తన సంధ్యావందనం అన్ని చేసుకున్నాడు. కృష్ణుడు అందరినీ పిలిచేటప్పటికి అందరికి ఆశీర్వచనం చేశాడు, బయలుదేరినాడండి. కృష్ణుడు కూడా అన్ని మాట్లాడిస్తూ ఒకంత దూరం వచ్చి ఒక రథం ఎక్కించి పంపించినాడు, వదిలి రమ్మని చెప్పి. అప్పుడేం చేశాడు, గరుడుని పంపించినాడు. ఎందుకు, ఇతనికి తెలియకుండా తీసుకురమ్మని. ఇప్పుడు పంపించినాడు. వెళ్తూ వెళ్తూ ఈయన ఆలోచిస్తూనే ఉన్నాడు, కృష్ణుడు నన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య అడుగుతుందేమో, నువ్వేమీ అడగలేదే, నిన్ను పంపించింది ఎందుకు అని. అయినా పర్వాలేదు, నాకేమైనా ఇస్తే నా ఆలోచన విధానంలో అంటే నాకు వాటిపైన మమకారం ఏర్పడుతుందని ఇచ్చి ఉండాడు. మంచి పనే చేసినాడు. ఏదో ఒకటి చెప్తే అయింది అని చెప్పి కృష్ణుడితో గడిపిన ఆ విశేషాలు, ఆయన మాట్లాడింది, ఆయన వైభవము, ఆయన ఈయన్ను కౌగలించుకుంటే ఈయనకు కలిగిన ఆనందము అన్ని తలుచుకుంటూ వస్తూ ఉన్నాడండి. దారిలో అతను వచ్చే దగ్గరికి అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆయన ఇల్లు కనపడలేదన్నమాట. పెద్ద బిల్డింగ్ కనిపించిందంట. ఇదేం నేను పొరపాటున వస్తున్నానా అని చూస్తే అతనిదేనండి. అతని భార్య బాగా మంచి వస్త్రాలు వేసుకుని, ఆభరణాలు వేసుకుని, ఇంకా దాసీజనంతో అతనికి ఎదురొచ్చిందట. అలాంటి స్థితి, అంటే అతని పూరి ఇల్లు, గుడిసె లాంటి ఇల్లు అంత పెద్ద భవనమైంది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ అతనికి అదంతా చూస్తే సంతోషం కలగలేదట. కృష్ణ పరమాత్మను చూసి వచ్చేటప్పుడు దారిలో కలిగిన సంతోషము ఈ సంపద చూసి కలగలేదట. దారిలో అంతా ఎలాంటి సంతోషం కలిగింది అంటే, నా పూర్వ పుణ్య విశేషం వల్ల కృష్ణ పరమాత్మను దర్శించినాను, సర్వైశ్వర్య సంపన్నుడైన ఆ వాసుదేవుడు దరిద్రంగా ఉన్నా, నేను బక్క చిక్కి చినిగిన వస్త్రాలతో ఉన్నాను, అట్లాంటి నన్ను ఒక సోదరుడిలాగా ఆలింగనం చేసుకున్నాడు, ఆదరించినాడు, పూజించి సత్కరించినాడు. ఇది ఆయన లీల కదా, నా జన్మ ధన్యమైంది, ఇంకా నాకేం కావాల్సింది.
అలౌకికమైన బ్రహ్మానందాన్ని నాకు ప్రసాదించినాడు. నా స్నేహితుడు నా మేలు కోరి నాకు ఏ సంపదలు ఇవ్వలేదు అని చెప్పి ఆయన గురించి తలుచుకొని సంతోషపడుతూ వస్తూ ఉన్నాడండి. నాకు శ్రేయోభిలాషి ఎంత ప్రేమ చూపించినాడు అని అంటారు. ఇదంతా చూసినాడు అనమాట. తన భార్య మహాలక్ష్మి లాగా అంత బాగా అందంగా తయారైపోయి మంచి వస్త్రాలు ఆభరణాలు అన్ని వేసుకుని ఎదురు వచ్చింది అనమాట. భక్త పాదాలకు నమస్కరించిందట. సుధాముని సంభ్రమాశ్చర్యాలకు ఇంకా అవధులే లేవటండి. ఎంత పని చేశాడు కృష్ణుడు. మా మ్యూట్ తీయకండి. ఆమె చెప్పింది, మీరు అక్కడికి చేరుకున్నారని తెలిసింది మాకు, ఎందుకంటే వెంటనే ఇలా ఇక్కడ మార్పు అంతా కలిగింది అని. ఆ తర్వాత ఇతను బాగా శ్రీమంతుడైనాడండి. ఎంత శ్రీమంతుడైనాడంటే ఇంకా అతనికి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఈయన వాటిపైన మమకారం పెట్టుకోలేదండి. అంత ఉన్నా కూడా వాటి గురించి ఆలోచించలేదు. తాను ఉన్మత్తుడై ప్రవర్తించకూడదు అని అనుకున్నాడు. ఎన్ని అంటే తనకి ఎన్ని ఉన్నా వాటి పట్ల మమకారం లేకుండా ఉన్నాడు. అంటే అట్లాంటి సద్భావనతో ఉన్నాడు. ఈయన అనుకున్నాడట సుధాముడు, ఇవన్నీ ఇచ్చినాడు, ఇది నా వాళ్ళు ఎంజాయ్ చేయని, నాకు మాత్రము ఆయన యొక్క స్మృతి పోకుండా ఉండని, నా మనసు వీటి పట్ల ఆకర్షణకు లోనయ్యి ఈ విషయ భోగాల పట్ల మళ్ళీ మళ్ళీ నా మనసు పోయే అట్లాంటి ఆలోచన నాకు కలగనీయకుండా చెయ్యని అని ఆలోచించి అలాంటి వరాన్నే మనసులో పరమాత్మతో కోరుకున్నాడు. అంటే ఇట్లాంటి సద్భావన అందరికీ వచ్చే అవకాశం లేదు కదండి. ఈయన ఏం చేసినాడంటే అవన్నీ ఉన్నా అట్లే ఉన్నాడండి. ఇక్కడ భాగవతము మనకు ఒక సందేశం ఇస్తుంది. గృహేషు అతిథివత్ వసేత్ అని. గృహేషు అతిథివత్ వసేత్ అని అంటే ఏమి అంటే, మన ఇంట్లోనే మనము గృహస్థులుగా ఉన్నాం కదా, మనం అతిథిలాగా ఉండాలట. అంటే మన ఇంట్లోనే మనం అతిథిలాగా ఉండాలి. అంటే ఏమి? ఇప్పుడు అతిథి వస్తాడు, మనం ఏవేవో మర్యాద చేస్తామండి, మనకున్న వాటిల్లో చేస్తాం. అవన్నీ స్వీకరిస్తాడు. అంటే వాళ్ళు ఏమిస్తే అంతా స్వీకరిస్తాడు. కానీ అట్లాంటిది నాకు కావాలనే అనుకోడండి. వాళ్ళ ఇంట్లో ఏవేవో ఉంటాయి, అవన్నీ కావాలని అనుకోడు. తర్వాత అట్లా అతిథి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనతో ఉన్న వాటిల్లో కొంతమంది అన్ని వెండి గ్లాసులు వెండి తట్టల్లో ఏవేవో అన్ని పెడతారు, లేక ఇంకా ఎన్నెన్నో ఎక్కువ ఐటమ్స్ పెడతారు, ఇంకేమో చేస్తారు. ఇవన్నీ చేస్తారు కదా, వాటినన్నీ వాడుకుంటాడు అతిథి. అభిమాన రహితుడుగా స్వీకరిస్తాడు. అంటే ఇది ఏది నాది కాదు, నేను ఇవాళ ఇంటికి చుట్టంగా వచ్చాను, వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పెట్టేసిపోతాను, ఇవి ఏవి వీటిపైన నాకు అధికారం లేదని ఎట్లా భావిస్తాడో, ఇవన్నీ కూడా ఆ యజమానివి. యజమాని అంటే ఇక్కడ మనం భగవంతుడివి అని భావించాలి. ఇవన్నీ కూడా నాది కాదు అనే భావనతో ఎట్లా మన ఇంటికి వచ్చిన అతిథి ఉంటాడో అట్లా మనం ఉండాలంటే. అంటే అన్ని ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ నావే, నా తదనంతరం నాది, నా పిల్లలకు, నా వాళ్లకు, అది ఇది ఇట్లాంటి భావన లేకుండా అన్నిటికీ ఆ పరమాత్మే యజమాని, ఇవేవి నావి కావు అనే భావనతో మన ఇంట్లో మనం ఉండాలట. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే కుచేలుడటండి. అంత కష్టపడ్డాడు, అంత దారిద్ర్యం అనుభవించినాడు, పరమాత్మ అన్ని ఇచ్చినాడు అతనికి. కానీ ఈ భావనతో తనంత నిర్లిప్తంగా ఉన్నాడటండి. ఉత్తమ గృహస్థ జీవనాన్ని గడిపి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడైనాడట. ఈ కృష్ణుడి కరుణ, కుచేలుడి నిష్కామ భక్తి, ఇవి రెండు చాలా బాగా సుందరంగా వర్ణిస్తుందండి భాగవతం. ఆయన ఏం చేస్తున్నాడు, కృష్ణుడి కరుణ అంటే ఆయన తన భక్తుడు కూడా, ఆయనకి ఎంత కారుణ్యంతో విశేషంగా అనుగ్రహించినాడు, అపారమైన సంపద ఇచ్చినాడు. ఇది దేవత్వం యొక్క దృష్టి అంట. అంటే అతని ఆత్మగౌరవానికి భంగం రాకుండా, ఏమి ఇట్లున్నావా నువ్వు, నీ వస్త్రాలు ఇట్లున్నాయి, నువ్వు ఇంత బక్క చిక్కిపోయినావు, నీకు తినడానికి లేదా, ఇలాంటివి ఏవి మాట్లాడలేదు. అంటే ఇవన్నీ మనము మన నిత్య జీవితంలో నేర్చుకునేవి చాలా ఉంటాయి. అంటే అసెస్ చేసినాడు, కానీ తన ప్రేమ తప్ప ఒక్క మాట అతని ఆత్మగౌరవానికి భంగం కలిగే మాట మాట్లాడలేదండి.
ఇది మానవీయ దృష్టి. ఆయనకు అన్నీ ఇచ్చేది దైవత్వం, దేవత్వ దృష్టి అంటారు. అపార సంపద ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, అది దేవత్వ దృష్టి. మరి మానవీయ దృష్టి ఏమి అంటే, చాలా పేదవాడైన తన భక్తుడికి అతని ఆత్మగౌరవానికి భంగము కలిగే అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకురాలే, మాట తీసుకురాలే. అది ఇప్పుడు ఇది మనం ఎట్లా వర్తించుకోవాలి మనకు అంటే, మనం ఎంత గొప్పగా శ్రీమంతులుగా ఉన్నా కూడా, బాగా డబ్బున్నట్లో ఉన్నా, ఒక సామాన్య వ్యక్తి మన దగ్గరకు వచ్చినాడు అనుకోండి, అంతే గౌరవంతో చూడాలి. ఇదే మనకు ఈ ఉపాఖ్యానంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం. కథ అందరికీ తెలిసిన విషయమేనండి. అంటే మానవీయతను దాటి అధికార మదంతో ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇది స్వామి మనకు బోధించినాడండి. ఆయన జగత్తుకే స్వామి. ఆయన తన భక్తుల్ని ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడు, అతను తన కారుణ్యం ఎట్లా చూపిస్తున్నాడు, అంటే దేవత్వ దృష్టితో ఎట్లా కాపాడినాడు, ఇది గమనించినప్పుడు మనం మన స్థితికి తగ్గట్టుగా, అంటే మనకున్న వాటిలో మనకన్నా పేదవాళ్ళు వాళ్ళని వచ్చినప్పుడు మనం వాళ్ళ పట్ల చీదరింపు దృష్టితో చూడడము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగిన అవకాశం ఉన్నా, ఇదే మనకు పేపర్లో రాదు, లేకపోతే మనమేమి ఎవరికి తెలియదు కదా, చేయాల్సిన పని లేదని భావించడం, ఇలాంటివి జనరల్ గా చేస్తూ ఉంటాం. మనుషులు మనం చేసే తప్పు. అట్లాంటప్పుడు ఈ కృష్ణ సుధామ చరిత్రను గుర్తు తెచ్చుకోవాలంట. ఇది కుచేలోపాఖ్యానం. ఇక్కడ ఇంకొక కథ ఏం చెప్తారంటే, ఆ అడవికి వెళ్ళి రాత్రి వాళ్ళు కట్టెలు తెచ్చేకి వెళ్ళారు కదా, ఆ వెళ్లే ముందు గురుపత్ని ఏం చేసింది అంటే, కొన్ని తినుబండారం ఇచ్చిందటండి. ఆకలేస్తుందేమో మీకు, అక్కడ ఇద్దరు తినండి. అవి ఎలాంటివి అంటే, మనం ఇప్పుడు చెప్పే చెక్కిలాలు అంటారు చూడండి, అలాంటివి అన్నమాట. ఇస్తే ఆయన తన వస్త్రంలో ఇట్లా కట్టుకొని వెళ్ళాడు, కూర్చోలేడు. అక్కడికి వెళ్ళి చెట్టు పైన కూర్చున్నారు ఇద్దరు. కూర్చునేటప్పటికి ఆకలేస్తుంది సుధాముడికి. ఏం చేసినాడో జేబులో నుంచి అవి తీసి తింటూ ఉన్నాడు. కృష్ణుణ్ణి తన ఇంకొక చెట్టు కొమ్మ పైన కృష్ణుడు కూర్చున్నాడు కదా, తనకు తగిలేటట్టుగా కూర్చోబెట్టుకున్నాడు. కృష్ణుడు అడుగుతున్నాడు, ఏదో శబ్దం వస్తోంది, ఏమైనా తింటున్నావా అని అడుగుతున్నాడు. లేదు లేదు, నేనేం తినలేదు, చలికి పళ్ళు కొరుకుతున్నానని చెప్పాడటండి. ఇయ్యకుండా ఇద్దరికి కావలసిన షేర్ తను ఒక్కడే తినేసినాడు. అది మరి తిరిగి కృష్ణుడితో ఇప్పించుకున్నాక తనకి అన్ని సంపదలు ఇచ్చినాడు అని ఒకానొక చోట దీని గురించి వచ్చిందండి. అంటే చిన్నవాడు కదా, ఇవ్వాలనేది వానికి తెలియలేదన్నమాట. అంటే నా షేర్ తక్కువైపోతుంది, ఎట్లాగో కృష్ణుడికి తెలియదు కదా గురుమాత ఇచ్చినది, కాబట్టి నేనే తినేద్దామని తినేసినాడు అని ఒకానొక చోట దీని సందర్భం వస్తుంది అనమాట. ఇప్పుడు గుజరాత్ లో నుండి ఎంత పెద్ద స్థలము ఈ సుధాముడి మందిరానికి ఉంది. మనం అక్కడ గుజరాత్ యాత్ర చేసినప్పుడు అందరూ చూసి ఉంటారు. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, పెద్ద ఉద్యానవనం ఉంది. అక్కడ ఎట్లా ఉంది అంటే, అంత ఇచ్చినాడండి కృష్ణ పరమాత్మ. ఈ కాలానికి మన లెక్క ఇట్లా ఉంటే, ఆ కాలానికి ఇంకెట్లా ఉంటుందో చూడండి. దానికి ఎంతో ఆదాయం అట, కొన్ని లక్షలలో ఆదాయం వస్తుందట ఆ ఏరియాకు. అదంతా కూడా కృష్ణ పరమాత్మ తన ఫ్రెండ్కి ఇచ్చిన అనుగ్రహము అని అక్కడంతా రాసి ఉంటారన్నమాట. వాళ్ళ మైత్రిని సూచిస్తూ ఒక పార్కు, పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్, పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయండి. ఒక మంచి గుడి, ఇవన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని సూచించే గుడి, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనము చూస్తామన్నమాట. అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేది 87 తర్వాత 88. ఇది అర్జున గర్వభంగం అండి. దీన్ని సంతాన గోపాల దశకం అని అంటారు. ఇందులో కూడా ఏమవుతుంది అంటే, కొన్ని ఛందస్సుల్లో ఉన్నాయి, అన్ని ఒకేలాగా లేవు. వసంత తిలక కొన్ని ఉన్నాయి, శ్రద్ధర కొన్ని ఉన్నాయి, తర్వాత పటంతో నామాని అది కొన్ని ఉన్నాయి. ఇట్లాంటిది అన్నమాట. ఒక్క శ్లోకం మీద చూసి మళ్ళీ నెక్స్ట్ డే చెప్పుకుందాం. రమేష్ బాబు దుఃఖం.
ఓకేనండి. ఓకే. 88 తీయండి. మొదటిది శ్రద్ధర. అర్జున గర్వభంగం అని పేరండి, కానీ దీన్ని శ్రీ సంతాన గోపాలః అంటారు. సంతానాన్ని కావాలనుకునే వాళ్ళు ఈ దశకాన్ని ఒక నియమిత పీరియడ్ లో చేయొచ్చు. ఇన్ని రోజులు అని లేదండి, ఎన్ని రోజులు చేయాలి అని ఫస్ట్ మనకు డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు అని కాదు, కానీ దాన్ని బాగా నమ్మకంతో శ్రద్ధగా మీకు ఇష్టమైన రోజులు ఒక మండలము లేక మీ కోరిక తీరే వరకు చేయొచ్చండి. ప్రాగేవాచార్య పుత్ర కృతి నిశమనయా స్వీయ షట్సూను వీక్షాం ప్రాగేవాచార్య పుత్ర కృతి నిశమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం ప్రాగేవాచార్య పుత్ర హృతి నిశమనయా స్వీయ షట్సూను వీక్ష్యాం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం ప్రాగేవాచార్య పుత్ర హృతి నిశమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్యతే వార్చితస్త్వం ప్రాగేవాచార్య పుత్ర హృతి నిశమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్యతే వార్చితస్త్వం ధాతుశాపాధిరణ్యాన్ వితకశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ధాతుశాపాధిరణ్యాన్ వితకశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథాః పూర్వపుత్రాన్ మరీచేః ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథాః పూర్వపుత్రాన్ మరీచేః ధాతుశాపాధిరణ్యాన్ వితకశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథాః పూర్వపుత్రాన్ మరీచేః ధాతుశాపాధిరణ్యాన్ వితకశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య
स्वपदमनयतः पूर्वपुत्रान् मरीचेः धातुष्यापाधिरण्यान् वितकशिपु भवान् शौरिजान् कंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयतः पूर्वपुत्रान् मरीचेः प्रागेवाचार्यपुत्रा हृतिनिशमनया स्वीय षट्सूनुवीक्षां काङ्क्षन्त्या मातुरुक्त्या सुतलभुवि बलिं प्राप्यतेनार्चितस्त्वं धातुशापाधिरण्यान् वितकशिपु भवान् शौरिजान् कंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयथाः पूर्वपुत्रान् मरीचेः। प्रागेवाचार्यपुत्रा हृतिनिशमनया स्वीयषट्सूनिवीक्षाम् काङ्क्षन्त्या मातुरुक्त्या सुतलभुवि बलिं प्राप्यतेनार्चितस्त्वं धातुशापाधिरण्यान् वितकशिपु भवान् शौरिजान् कंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयथाः पूर्वपुत्रान् मरीचेः प्रागेवाचार्यपुत्रा हृतिनिशमनया स्वीयषट्सूनिवीक्षाम् काङ्क्षन्त्या मातुरुक्त्या सुतलभुवि बलिं प्राप्यतेनार्चितस्त्वं धातुशापाधिरण्यान् वितकशिपु भवान् शौरिजान् कंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयथाः पूर्वपुत्रान् मरीचेः. ఓకే, మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాము. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళిద్దరు భార్యాభర్తలు చాలా చాలా ఆయన్ని స్తుతించినారండి. ఆమె పేరు సుశీల అని ఒక దగ్గర వస్తుంది, కుచేలుడి భార్య పేరు. ఆయన్ని బాగా పూజించి స్తుతించినారనమాట. ఇతను గర్భదరిద్రుడిలాగా ఉన్న కుచేలుడు ఇంత అధిక శ్రీమంతుడు అయినప్పటికీ కూడా ఎట్లాంటి మనోవికారం అతనికి కలగలేదటండి. ఎంత దయామయుడు ఆయన. దరిద్రానికి ఒక స్వరూపం వచ్చినట్లున్నాను నేను, నన్ను ఆయన ఏవగించుకోలేదు. సత్కరించి పూజించి ఆ పిడికెడ అటుకులను ప్రేమతో ఆరగించి ఇంత సిరి సంపదలు ఇచ్చినాడు కదా. నేనే ఎగ్జాంపుల్. అంటే ఆ గోవిందుడి భక్త వత్సలత అంటే ఆయనకి ఎంత ప్రేమ తన భక్తులంటే అనేది ఎవరికైనా చెప్పాలి అంటే నన్ను చూడండి, నేనే ఎగ్జాంపుల్ అని అనుకున్నాడట. కానీ ఏం కోరుకున్నాడంటే, నాకు ఇవి వద్దు, జన్మ జన్మలకు నీ పాదార విందాల పైన భక్తి బాగా ఉండే అట్లాంటి వరం ఇవ్వు కృష్ణ అని ప్రార్థించుకున్నాడు. ప్రార్థించుకుంటూ ఊరికే ప్రార్థించుకొని మళ్ళీ మర్చిపోయినాడు అంటే కాదటండి. నిశ్చింతగా జీవించినాడంట తన భార్య బిడ్డలతో. కానీ ఎట్లా జీవించినాడు అంటే, భోగాల పైన అస్సలు ఆసక్తి లేదట. రాగద్వేషాది ద్వంద్వాలన్నీ జయించినాడట. హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకున్నాడట. నిరంతరము హరిచింతన చేస్తూ ఉన్నాడట. అంటే ఇంతకు మునుపు ఏమీ లేదు, అప్పుడు చేశాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చేసినాడండి. ఆ పాయింట్ మర్చిపోకూడదు. అప్పుడు ఏం లేదు కాబట్టి ఆయన చేసినాడులే అంటే, ఇప్పుడు అన్నీ వచ్చినాయి, చేయాల్సిన పని లేదు కదా. కానీ అది అనుకోలేదు, అది అస్సలు మర్చిపోలేదట. ఆ హరిస్మరణ ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తూ భవబంధనాలు వదిలించుకొని ముక్తుడైపోయినాడు మహాత్ముడైన సుధాముడు అని చెప్తారు. అది అక్కడికి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపు కంటిన్యూ చేద్దామండి. మీకు ఈ నెక్స్ట్ జయ గురుదత్తమ్మ. జయ